హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో ఎంత హెల్దీగా టేస్టీగా ఉండే ఒక ట్రెడిషనల్ రెసిపీని చేసుకోబోతున్నాం. అదే నోరూరించే అలసంద గుగ్గిళ్ళు, బొబ్బర్ల గుడాలు కూడా అని పిలుస్తారండి. సాధారణంగా సాయంత్రం పూట పిల్లలకి పెద్దలకి ఏదైనా హెల్దీగా స్నాక్స్ చేసి పెట్టాలంటే ఇది బెస్ట్ ఆప్షన్. అంతేకాకుండా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా తీసుకున్నారంటే త్వరగా బరువు తగ్గడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇంత హెల్దీ రెసిపీని నా స్టైల్లో ఒక్కసారి ట్రై చేయండి. నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం రాత్రిపూటే ఈ అలసందల్ని నానబెట్టేశాను. ఈవినింగ్ కోసం అయితే మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది. వాటితో పాటు నేను కొన్ని వేరుశనగ విత్తనాలు కూడా వేస్తున్నాను. ఇందులో మంచి ప్రోటీన్ ఉంటుందండి. బాదం పప్పులో ఎంతైతే ఉంటుందో మనకి వేరుశనగ విత్తనాల్లో కూడా అంతే ఉంటుంది. అంతేకాకుండా ఇవి రెండు కలిపి ఉడికించుకున్నామంటే రుచి కూడా చాలా బాగుంటుంది. ఒక కప్పు అలసందలకి పావు కప్పు వేరుశనగ విత్తనాలు వేశాను. మీరు కావాలంటే వేసుకోండి, లేదా స్కిప్ చేసేసుకోవచ్చు. ఇవి కూడా నేను రాత్రే నానబెట్టాను. ఇప్పుడు నేను నానబెట్టేటప్పుడే కడిగాను కాబట్టి ఇప్పుడు కడగాల్సిన అవసరం లేకుండా వాటిని తీసి ప్రెషర్ కుక్కర్లోకి వేసేసుకోవచ్చు. అలాగే ఏ కప్పుతో అయితే అలసందలు వేసామో అదే కప్పుతో 2 కప్పుల వాటర్ తీసుకున్నామంటే సరిపోతుంది. ఇక్కడ నేను మంచి ఫ్లేవర్ కోసం అలాగే అరుగుదల కోసం ఒక బడే ఇలాచిని ఒక బిర్యానీ ఆకును వేస్తున్నాను. ఇవి వేయడం వల్ల రుచి బాగుంటుంది, అలాగే మనకి అరుగుదల కూడా మంచిది. ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పును వేసేసి మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి. అలసందలు చాలా తొందరగా ఉడికిపోతాయండి. ఎక్కువ విజిల్స్ పెట్టారనుకోండి చాలా మెత్తగా అయిపోతాయి. అందుకని కేవలం 3 విజిల్స్ పెట్టండి. ఆవిరి మొత్తం పోయాక మీకు మూత తీసి చూపిస్తున్నా చూడండి, ఎంత చక్కగా ఉడికిపోయాయంటే ఒకటి నలిపి చూపిస్తున్నా చూడండి, చాలా చాలా సాఫ్ట్గా ఉడికిపోయాయి. అలాగే వేరుశనగ విత్తనాలు కూడా మనకి అదే విధంగా మెత్తగా ఉడికిపోయాయి. మనం నానబెట్టుకున్నాం కాబట్టి ఇలా త్వరగా ఉడికిపోతాయి. ఇప్పుడు వీటిని స్టెయినర్ సహాయంతో నీళ్ళు లేకోకుండా వడగట్టేసేసుకోవాలి. ఈ చారు ఉంటుంది కదండి, ఆ చారుతో నేను అలసందల చారు అని చేస్తామండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. మీరు కావాలంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు వాటిని పక్కన పెట్టేసేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి 1 స్పూన్ దాకా నూనెను వేయండి. కొద్దిగా ఆవాలు జీలకర్రని వేసి బాగా చిరపలాడుతున్నప్పుడు సన్నగా తరిగిన పచ్చిమిర్చి చీలికల్ని వేసుకోండి. మీరు ఎంతైతే స్పైసీ తినగలరో అన్ని పచ్చిమిర్చి ముక్కల్ని వేసేసుకొని వీటిని కొన్ని సెకండ్ల పాటు బాగా వేయించండి. తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన ఒక క్యారెట్ని అలాగే సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయని వేస్తున్నాను. క్యారెట్ అనేది పూర్తిగా ఆప్షనల్, వేసుకున్నామనుకోండి రుచి అండ్ హెల్దీ కూడా. అలాగే కొద్దిగా కరివేపాకును చిటికెడు పసుపును వేసేసుకొని కొన్ని సెకండ్ల పాటు వేయించండి. ఎక్కువ వేయించకండి. ఉల్లిపాయ క్యారెట్ ముక్కలు మనకి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. కొన్ని సెకండ్ల పాటు వేయించండి. ఇప్పుడు ఇవి కొన్ని సెకండ్లు వేయించుకున్నాక ఇందులోకి మనం రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. నేను అలసందల్ని రుచి చూశానండి, కాస్త తగ్గినట్టు అనిపించి వేస్తున్నాను. మనం అలసందలు ఉడికించేటప్పుడు వేసాం కదా, ఇప్పుడు చూసి వేసుకోండి. అలా వేసి ఒకసారి కలిపి ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న అలసందల్ని అలాగే నేను కొద్దిగా చాట్ మసాలాని వేస్తున్నాను. ఇలా వేయడం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు. మనం అలసందలు వేసిన వెంటనే స్టవ్ ఆపేసేసుకోవాలి. ఇక మనకి స్టవ్తో పని లేదు. చాట్ మసాలాని కొద్దిగా కొత్తిమీర తరుని కొద్దిగా నిమ్మరసాన్ని పిండి ఇదంతా బాగా కలిసేలాగా కలిపి సర్వ్ చేసేసుకోవడమే. ఇందులోకి చాట్ మసాలా వేయడం వల్ల బయట ఫ్లేవర్ని ఇస్తుంది కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీకు కావాలంటే వేసుకోండి, లేదా స్కిప్ చేసేసుకోవచ్చు. మీరు హెల్దీగా వెయిట్ లాస్ అవ్వడానికి మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలంటే ఆయిల్ లేకోకుండా క్యారెట్, కొత్తిమీర తరుగు, ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసాన్ని కలిపి సర్వ్ చేసేసుకోవచ్చు. పిల్లల కోసం అయితే ఇలా చేసి పెట్టండి, చాలా చాలా ఇష్టంగా తింటారు, బయట ఫుడ్ని అవాయిడ్ చేస్తారు. మరి మీరు ఇలా ట్రై చేస్తారు కదా, ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ వంటకాల కోసం సుహాస్నస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.